టు ఎవెన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే అంగరంగ వైభవంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ చౌరస్తాలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ నాయకుడు కోలెన్ శంకర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పారిజాత నరసింహారెడ్డితో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్ రెడ్డి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా తనకు చాలా సంతోషంగా ఉందని, శివాజీ యుద్ధం చేస్తున్నప్పుడు ఒక ముస్లిం మహిళ తన చీర కొంగుని చింపి ఆయన చేతికి కట్టి అన్న తన భర్తకు ప్రాణభిక్ష పెట్టమని మొరపెట్టుకోగానే శివాజీ కులమతాలకు అతీతంగా ప్రాణభిక్ష పెట్టడం జరిగిందని గుర్తు చేశారు. ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డివిజన్ సహాయ కార్యదర్శి బాలరాజు గారు, అదేవిధంగా ఐఎఫ్టియు పట్టణ కార్యదర్శి బాబు గారు, పిఎల్వై నియోజకవర్గ కార్యదర్శి మునియప్ప గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నటువంటి మరి రైతులు, యువకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ధర్నా ఉద్దేశం మరి నా వారం పైన నుంచి కూడా చికెన్ కి తినకూడదు, గుడ్లు తినకూడదని మరి ప్రభుత్వాలు 5 నిమిషాలు డాక్టర్ అయితే చెప్పడం జరుగుతుంది. మరి బర్డ్ ఫ్లూ వ్యాపించి మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మరి విపరీతంగా జరుగుతుంటే కూడా కోళ్ళ చికెన్ సెంటర్లను కూడా విచ్చలవిడిగా మరి యాజమాన్యము మరి పట్టణాల్లోనూ కూడా విచ్చలవిడిగా పారవేయడం జరుగుతుంది. దానివల్ల బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాపిస్తున్నందున కోళ్ల ఫామ్, చికెన్ సెంటర్ల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు సత్యన్న డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు సత్యన్న మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాపిస్తున్నందున విపరీతంగా కోళ్లు మరణిస్తున్నాయని తెలిపారు. బర్డ్ ఫ్లూ వ్యాధిపై ప్రమాణాలు, జాగ్రత్తలు పాటించాలని, కోళ్ల ఫారాలు, చికెన్ సెంటర్ వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ తల్లి భారతి నాది, ఈ దేశం నాది, ఈ భారతదేశం నాది, ఈ భారతదేశం మాత్రం చెప్పుకుని ఈ దేశం కోసం, ఈ తల్లి భారత కోసం బ్రతికే ప్రతి వాడు జాతీయ దేశభక్తులు అని చెప్పి శివాజీని వీరం చంద్రవనైన ఎంతమందిగా యుద్ధం చేస్తూ ఉంటే యుద్ధంలో చంపబోతుంటే చివరిగా అన్న నేను ముస్లిం మహిళను నా భర్తను కాపాడండి అని చెప్పి వేడుకుంటే ఆ యొక్క మహిళ, ఆ సోదరి, ముస్లిం సోదరి తన యొక్క చీరకున్నటువంటి బట్టను తీసుకొని కొమ్ముని చించుకొని శివాజీ చేతి కట్టి నేను మన యొక్క రాఖీ కలిపి కట్టినటువంటి ఏ సోదరి అయినా మనకు చెల్లెలు అందరూ సమానమే కాబట్టి నీకు నేను చెల్లెలు కాబట్టి నా భర్త ఒక విముక్తి నిర్మించాలంటే ఒక గొప్ప మనస్తత్వంతో, గొప్ప ఉదయంతో క్షమాభిక్ష ప్రసాదించినటువంటి ఒక యుగ పురుషుడు మన యొక్క అందరి ఆరాధన ధైర్యంగా శివాజీ విషయాన్ని మనం బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్లారు. తన పాస్పోర్ట్ ను రెన్యువల్ చేయించుకున్నారు. పాస్పోర్ట్ కార్యాలయం నుంచి కేసీఆర్ నేరుగా తెలంగాణ భవన్ కు వెళ్లారు. దాదాపు 7 నెలల విరామం తర్వాత కేసీఆర్ అక్కడికి వెళ్లారు. బీఆర్ఎస్ రజోత్సవ వేళ భవిష్యత్ కార్యాచరణపై నేతలకు నిజానిర్దేశం చేయనున్నారు. పార్టీ ప్లీనరీ, ప్రతినిధుల సభ, పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుతో పాటు ఇచ్చిన హామీల అమలు కోసం ఒత్తిడి తెచ్చేలా చేపట్టాల్సిన కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో పర్యటించారు. మహాకుంభమేళాలో పాల్గొన్న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించి గంగాదేవికి పూజలు చేసి హారతులిచ్చారు. ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న కుంభమేళాకు సామాన్య భక్తులతో పాటు ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో పర్యటించారు. మహాకుంభమేళాలో పాల్గొన్న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానమాచరించి గంగాదేవికి పూజలు చేసి హారతులిచ్చారు. ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న కుంభమేళాకు సామాన్య భక్తులతో పాటు ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దంపతులు దర్శించుకున్నారు. తొలుత ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి ఆలయ అధికారులు కూటమి నేతలు స్వాగతం పలికారు. అనంతరం శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవిని దర్శించుకున్న మంత్రి దంపతులకు పండితులు వేదాశీర్వచనం అందజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తనపై అక్రమ కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని సినీ నటుడు మంచు మనోజ్ ఆరోపించారు. తిరుపతి జిల్లా చిన్నగొట్టెపల్లి మండలం బాకరాపేట పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన ఘటనపై ఆయన వివరణిచ్చారు. తాను తన సిబ్బందితో కనుమ రహదారిలో లేక్ వ్యాలీ రిసార్ట్లో బస చేయగా పోలీసులు తమ సిబ్బందిని ఇక్కడ ఎందుకున్నారని ప్రశ్నించారన్నారు. తాను స్టేషన్కు వచ్చేసరికి ఎస్ఐ లేరని వివరించారు. తాను ఏ తప్పు చేయలేదని అనవసరంగా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్ళు బౌన్సర్స్ చేశారు 32 కేసులు ఢిల్లీ నుంచి వాళ్ళ మనుషులతో
తిరుపతి నుంచి, హైదరాబాద్ నుంచి, ఎన్ని కోర్టులు ఉంటే అన్ని కోర్టుల నుంచి, ఎన్ని కలెక్టర్ ఆఫీసులు ఉంటే అన్ని కలెక్టర్ ఆఫీసుల నుంచి, అండ్ అన్ని బోగస్ కేసులే. అండ్ అన్నింటికి నాది ఒకటే రిప్లై, ఎందుకంటే నిజానికి ఒకే వర్షన్ ఉంటుంది, అబద్ధానికి అన్ని వర్షన్స్ ఉంటాయి. క్లుప్తంగా ఈ మధ్య జరిగింది. నేను ఫస్ట్ ఏం చెప్తున్నాను, వీళ్ళు బౌన్సర్స్ చేసుకొని మా వాళ్ళందరినీ కొడుతున్నారు, అక్కడ ఊరు వాళ్ళందరినీ కొడుతున్నారు, స్టూడెంట్స్ని కొడుతున్నారు అని నేను చెప్తూనే వస్తున్నాను. నేను అలా చెప్తూ ఉండగా నేను రాయచోటికి ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఆ ఫంక్షన్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఒక వ్యక్తి రాకుండా ఇక్కడ వ్యాపారం చేసుకుంటుంటే ఆయన స్టోర్లో దూరి వస్తువులన్నీ ధ్వంసం చేసి కొట్టేసి అక్కడ ఉన్న స్టూడెంట్స్ని కొట్టి అద్దలన్నీ పగలగొట్టి ఆ వీడియోస్ అన్నీ వచ్చాయి బయటికి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. అన్నీ నేను చంద్రగిరి సిఐ గారికి ప్రతి ఒక్కరికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఓనర్ ఇంకా కనిపించలేదు, ఆయన ఏమయ్యాడో ఎవరు దీంట్లో ఉన్నారో తెలియదు. కాకపోతే వచ్చి కంప్లైంట్ అది చూసిన వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నా కంప్లైంట్ తీసుకోలేని పరిస్థితి. కంప్లైంట్ రాసిస్తే కంప్లైంట్ బాగాలేదు, ఇది బాగాలేదు, సో ఇంకోటి రాసుకోరండి. ఒక 3 రోజుల తర్వాత కాదండి చెప్తున్నది కంప్లైంట్ అంటే 3 రోజులు అయిపోయింది కదా ఇంకెందుకు అంటే, ఇన్ని రోజులు నేను కొట్లాడుతున్నారని చెప్తూ పోరాటం జరిగే మధ్యలోనే ఇలా వచ్చి అటాక్ చేసుకుని ఎవడేం చేయలేరు ఇక్కడ అని ఒక మాబ్క్రసీ జరుగుతుంది. అండ్ నిన్న రాత్రి కూడా నాకు ఇంటెలిజెన్స్ నుంచి మా హాస్టల్లో ఉన్న సురేష్ అన్నకి ఆ వాయిస్ రికార్డింగ్ కూడా మీకు పంపిస్తాను. ఫోన్ చేసి నేను ఆనరబుల్ సీఎం గారి దగ్గర బందోబస్తులో ఉన్నాను, మనోజ్ గారు అక్కడికి వచ్చారా, ఎందుకు వచ్చారు, మీ హాస్టల్ దగ్గరికి వచ్చారా, ఎఫ్ఐ దగ్గర రెస్టారెంట్ దగ్గరికి వచ్చారా, ఏదైనా ప్రోగ్రామ్ చేశారా. నేను ఆ సార్కి చెప్పాను, సార్ ఇఫ్ ఎనీథింగ్ నన్ను అడగండి. నేను ఆ సార్తో ముందు కూడా మాట్లాడాను, మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, ఎనీథింగ్ ఎనీ టైం నాకు ఫోన్ చేయండి అన్నాను. పైగా నిన్న మధ్యాహ్నం 3-4 అలా జరిగింది ఆ ఫోన్ రావడం, నేను ఆ సార్తో మాట్లాడటం. మళ్ళీ నిన్న రాత్రి నేను ఇక్కడ తెలిసిన వాళ్ళ రిసార్ట్లో ఉంటే, ఇప్పుడు దాదాపు ఒక 15-20 ఇల్లు ఉంటాయి ఇక్కడ. వాటి మధ్యలో అన్ని దాటుకుంటూ సైరన్ వేసుకుంటూ 10:30కి వచ్చి నేను నా నెక్స్ట్ ఫిల్మ్ డైరెక్టరు నా సిబ్బంది అందరూ కూర్చొని మేము అప్పుడే డిన్నర్ కూర్చొని తిందామని కూర్చున్నప్పుడు సరా అని వచ్చారు. సరే ఏంటని అందరూ కంగారు పడి వెళ్ళారు. ఏంటి సార్ అంటే, మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు, నేను సీఎం గారి దగ్గర నుంచి వస్తున్నాను, ఆనరబుల్ సీఎం గారి దగ్గర నుంచి వస్తున్నాను, నీ పేరేంటి, ఏ ఊరు, అసలు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు మీరు అని రాత్రి 10:30కి ఒక ఎస్ఐ గారు, కానిస్టేబుల్ గారు. అండ్ నేను వెంటనే దిగాను కిందకి. సార్ ఏంటి సార్ సీఎం గారు దగ్గర నుంచి వచ్చారని చెప్తున్నారు, వాట్ డిడ్ వి డూ మిస్టేక్ సార్, ఒకసారి నాకు చెప్పండి ఎవరు అప్రోచ్ అయ్యారో, నేను వచ్చి కలుస్తాను సార్ అని చెప్పాను. లేదు సీఎం గారు లేదు, నేను బందోబస్తు ఫినిష్ చేసుకుని వచ్చాను అని చెప్పాను. ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ మరో 18 నెలల్లో పూర్తవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ పరిధిలోని కేశవనగర్లో విశ్వనాథ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. కాశీ విశ్వనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఇల్లు లేని పేదవారికి ఇల్లు, స్థలమున్న వారికి ఇంటి నిర్మాణం చేయిస్తామని మంత్రి పేర్కొన్నారు. నాకు ఇప్పుడే పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది. దాంతో పాటు పేదలకు హైదరాబాద్ లో ఇల్లు కట్టక 10 సంవత్సరాలు అయిపోయింది. అలాంటి వారికి సొంత జాగా ఉన్న వారికి ఇల్లు కట్టించే కార్యక్రమం, ఇంకా ఎన్నో చేసే కార్యక్రమాలకు మా ప్రభుత్వానికి, ప్రజాపాలనకు ఆ స్వామివారు మాకు ధైర్యాన్ని ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారికి, మా కేబినెట్ మంత్రులకు, మా ప్రభుత్వానికి మాకు అండగా ఉండు, మాకు ఆశీర్వదించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని, ముఖ్యంగా ఇక్కడ వచ్చి ఆలయాన్ని కట్టుకొని చేసిన పాల్గొన్న ప్రతి దాతలతో పాటు ఇంతమంది శిల్పాలు చిక్కిన శిల్పులకు అందరికి కూడా అభినందనలు. వచ్చే 18 మాసాలలో ఎప్పటికెళ్ళో ఆగిపోయిన మీ జడ్కేసర్ ఫ్లైఓవర్ కూడా పూర్తి అవుతుంది. నాకు ఇప్పుడే పనులు కూడా. గతంలో తాను అధ్యాపకుడిగా పనిచేసిన కళాశాలలో మరోసారి పాఠాలు చెప్పి ఆకట్టుకున్నారు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు. ఎమ్మిగనూరు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లెక్చరర్గా పనిచేసిన సమయంలో తాను పాఠాలు చెప్పిన క్లాస్ రూమ్ను సందర్శించారు. కాసేపు విద్యార్థులకు పాఠాలు చెప్పి గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. తాను లెక్చరర్గా పనిచేసిన కళాశాలకు ఎంఈ హోదాలో రావడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. కెమిస్ట్రీ ఈ వృత్తిని వదిలిపెట్టి వెళ్ళిపోయాను. వదిలిపెట్టేందుకు నేను చాలా బాధపడ్డా. నేను చదువుంది కెమిస్ట్రీ, నేను ఎట్టిపోతున్నా అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళంతా కాస్త బాధపడినాను. ఒక లెక్చరర్ అంటే అది ఎటువంటి పోస్ట్ అయినా కానీ టీచర్ పోస్ట్ అంటే గౌరవప్రదమైంది, నన్ను వదిలిపెట్టి నువ్వు ఎక్కడ పోతున్నావు అని చెప్పేసి
నాకు కూడా బాధ అనిపించింది. అయినా కొన్ని రోజుల పాటు, ఒక సంవత్సరం పాటు నేను బాధపడినా. ఎక్కడ కలిసిన కాలేజీ వాళ్ళు, వీళ్ళంతా కాలేజీలో పనిచేస్తే నేను బయట తిరుగుతున్నా కానీ భావించేవాడిని. ఇది కాదని చెప్పేసి నేను ఫైనాన్షియల్ గా డెవలప్ అవ్వాలని చెప్పేసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి వ్యాపారంలో సక్సెస్ అయ్యి, ఎందుకంటే ఎక్కువ దూరం కాలేదు, 20 సంవత్సరాలు కరెక్ట్ తలుచుకుంటే 20 సంవత్సరాల క్రితం ఇక్కడ పనిచేశాను. తిరిగి 20 సంవత్సరాల తర్వాత ఇదే కర్నూలు పార్లమెంట్ నేను ఎంపీగా వచ్చానంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ కాలేజీలో ఇప్పుడు నేను మేకొట్టుకుని ఈ స్థానంలో మాట్లాడతాను నేను ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో నేను తిరిగేవాడిని. ఒక చిన్న సైకిల్ పెట్టుకుని నేను ఏదో ఈ ప్రాంతంలో ఆపేవాడిని. ఇక్కడ ఇంకో ప్రైవేట్ స్కూల్లో చెప్పేవాడిని, ఇక్కడ హనుమాపురం దగ్గర. అక్కడ పనిచేసి ఇక్కడికి వచ్చేవాడిని. ఎందుకంటే జైల్లో ఉన్న వల్లభనేని వంశీని ములాఖత్లో కలిసిన తర్వాత మాజీ సీఎం జగన్ పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై ఏపీ పోలీస్ అధికారుల సంఘం సీరియస్ అయింది. రాష్ట్ర పోలీసులను బట్టలూడదీసి నిలబెడతామని అనడం సరికాదన్నారు. మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పోలీసు అధికారులు అన్నారు. 8 నెలల క్రితం ఇప్పుడున్న పోలీసులంతా వైసీపీ ప్రభుత్వంలోనే పనిచేసిన వారేనని గుర్తు చేశారు. పోలీసు అధికారులు ఎప్పుడూ 4 సింహాలకు సెల్యూట్ చేస్తారని, పోలీసు అధికారులపై మాజీ సీఎం జగన్ ఈ రోజు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పేరు జనకుల శ్రీనివాసరావు. నేను ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి ప్రెస్ మీట్ లో పోలీసులు రిటైర్డ్ అయిన తర్వాత కూడా బట్టలూడదీసి నిలబెడతానని చెప్పేటటువంటి వాక్యాలను ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులను తీవ్రంగా పరిగణిస్తూ ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో 9 నెలల క్రితము మీ ప్రభుత్వంలో కూడా ఇదే పోలీసులు పనిచేశారని చెప్పి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే పోలీసులు ఎప్పుడు కూడా చట్టానికి, న్యాయానికి, సత్యానికి, ధర్మానికి నిలబడిన ఆ 4 సింహాలు పోలీసు దానికి సెల్యూట్ చేస్తామే తప్ప చట్టాల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా మేము సెల్యూట్ కొట్టమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆ విధంగా మీరు, అంటే మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈ రోజు ఈ విధంగా మాట్లాడుతుంటే అది చాలా దురదృష్టకరంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తా ఉన్నది. ఎందుకంటే మీరు ఈ విధంగా మాట్లాడటం వల్ల, మీరే వీళ్ళు ఈ విధంగా మాట్లాడితే మీ కింద వాళ్ళు ఇంక ఎలా మాట్లాడతారో ఒకసారి మీరు మననం చేసుకోవాలి. అదేవిధంగా మీరు ఈ వ్యాఖ్యల పట్ల లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందని ఆ వ్యాఖ్యలన్నీ ప్రజల్లో తీసుకొస్తే మీరు ప్రజాస్వామ్యానికి, దీనికి ఏం సంకేతం ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. చాలా బాధగా ఉంది. మేము మీ వ్యాఖ్యలు మా ఆత్మధైర్యాన్ని, మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి కాబట్టి మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నుంచి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా పేరు మిర్యాల బాలసురేష్, పోలీస్ అధికారుల సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ. గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న జగన్ ఇప్పటికీ మాట మీద నిలబడలేదని ఎద్దేవా చేశారు. మీ మీద తీసుకోవాల్సిన చర్యలు ఇవి కాదు, కఠినమైనవి తీసుకోవాలని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక కౌన్సిలర్ గా లేని తెలుగుదేశం పార్టీ వైస్ చైర్మన్ ఎలా గెలిచింది, వాళ్ళు ఏదో దౌర్జన్యాలు చేసి గెలిచారనేది కూడా మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ఒకటి చెప్పాలి, మీరు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అన్ని మున్సిపాలిటీలు, మండలాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని నామినేషన్ కూడా వేయకుండా మీరు దౌర్జన్యాలు చేసి అన్ని ఏకగ్రీవం చేసుకున్నారు. ఆ రోజు పిడుగురాల మున్సిపాలిటీలో మా అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు మీరు ఎలా అడ్డుకున్నారో మీరు ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను, మీరు కూడా చూడండి. నేను మీడియా కూడా రిలీజ్ చేస్తాను. కానీ నిన్న జరిగిన దాంట్లో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. మేము ఎవరిని అడ్డుకోలేదు. మొత్తం మీరు ఆ రోజు వన్ సైడ్గా చేసుకున్న మీ కౌన్సిలర్స్ మొత్తం కూడా అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ వల్లే, ఎన్డీఏ ప్రభుత్వం వల్లే జరుగుతున్న ఉద్దేశంతో వైస్ చైర్మన్ ఎన్నికలో ఏకగ్రీవం చేశారు. అదేవిధంగా చైర్మన్తో సహా 17 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు.
అది ప్రజాస్వామ్యబద్ధంగా చేరారు. మీరు చేస్తేనో నీతి, మేము చేస్తే తప్పు. మీరు అసలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేదు. ముందు మన ఎన్నికల్లో పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ అభ్యర్థి నేను ఎన్నికల ముందు ఒక సవాల్ విసురుకున్నాం, ఎన్నికల్లో ఎవరు ఓడిపోయినా రాజకీయ సన్యాసం తీసుకోవాలని. ఆయన ఒప్పుకున్నాడు దానికి, ఎస్ నేను రెడీగా ఉన్నాను, నేను ఓడిపోతే తీసుకుంటాను. ముందు మీ ఓడిపోయిన అభ్యర్థిని రాజకీయ సన్యాసం తీసుకోమని జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. విజయవాడలో పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ పిడుగురాల మున్సిపాలిటీలో విభజన చట్టంలోని హామీలను చంద్రబాబు, జగన్ అమలు చేయించలేకపోయారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. విభజన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు ఇంకా నెరవేరలేదన్నారు. ఈ హామీలను అమలు చేయించేందుకు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి న్యాయం చేయాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర నిధులను సాధించడంలో కొత్త నాయకత్వం అవసరమని వ్యాఖ్యానించారు. ఉన్నటువంటి యాక్ట్ ప్రకారం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, నేను ఏదైతే అది యాక్ట్ అవ్వలేదు అన్కాన్షియస్ ఉంటానో ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మన సంబంధం లేకుండా చేసిన యాక్ట్ ప్రకారం 1,42,601 కోట్ల రూపాయలు ఇంకా మంచి క్లియర్గా యాక్ట్ ఉంది. ఈ డబ్బు ఆంధ్రాకి 58%, తెలంగాణకి 42% చెందుతుంది జనాభా. ఇప్పటి వరకు అవ్వలేదు. 245 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూట్స్ దిగిన ఇంకా అవ్వలేదు. 11 ఏళ్ళు అయింది. మొట్టమొదటి ఏ వ్యాపారంలో ఉండండి, అన్నదమ్ములో ఉండండి, పంచుకునేటప్పుడు ఫస్ట్ ఏవైతే ఆల్రెడీ ఉన్నాయో అవి పంచుకుంటారు. అవి పంచుకోలే మనకి రావాలి. ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళిపోయింది మనకి. హైదరాబాదే మనకి ఆగిపోయి మొత్తం అంత ఇండస్ట్రీ హైదరాబాద్లోనే ఉంది. మొత్తం రెవెన్యూ అంతా హైదరాబాద్లో ఉంది. ఆ హైదరాబాద్ ఇచ్చేసారు. హైదరాబాద్ రెవెన్యూ ఏం చేయాలన్నది కూడా ఎక్కడ పెట్టాలి, యాక్ట్లో లేదు. అసలు క్యాపిటల్ ఉన్నది వెళ్ళిపోతుంది. రాష్ట్ర విభజన జరిగింది ఇదే. ఎందుకంటే క్యాపిటల్ ప్రాంతంలో వాళ్ళు ఎప్పుడు మా రాష్ట్రం ఇక్కడ తీసేయడం పడదు. ఇంకొక ప్రత్యేకమైన ఎప్పటి నుంచో దీన్ని పోరాటానికి ఏదో చేశారు, డివిజన్ చేశారు. నేను అడుగుతున్నా ఏంటంటే అన్కాన్స్టిట్యూషనల్ చేసిందాన్ని కరెక్ట్ చేయడానికి కాకపోతే ఇక పార్లమెంట్ ఎందుకు? ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ రాష్ట్రాలు కలిపేయండి, మీరు చేసిన తప్పు కాబట్టి మళ్ళీ రెండో ఒకటి చేసేస్తున్నాం. అది కూడా ప్రేయర్ కూడా మార్చేశాను. 4/3/22 మార్చి 4 ప్రేయర్ కూడా మార్చారు. ఏమని? ఫార్మలైజ్ గైడ్ లైన్స్. ఇక ముందు ఎలా జరగాలి దాని మీద గైడ్ లైన్స్ ఫామ్ చేయండి. మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు వాళ్ళు, కేంద్రం ఇవ్వాలి. కేంద్రం ఇవ్వాల్సింది ఇవ్వని, అలాగే తెలంగాణ రాష్ట్రానికి మనకి ఏం కావాలో దాన్ని ఇమీడియట్ గా సెటిల్ చేయడానికి సుప్రీంకోర్టు ఏం చేస్తుందో చెప్పండి. ఇది మన ప్రేయర్ మార్చింది. తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పని గంటలను తగ్గించడంపై కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి ఒక నిర్దిష్ట వర్గానికి ముందుగానే వెళ్లనివ్వడం దారుణమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుల మత రాజకీయాలు ప్రోత్సహిస్తూ ప్రజల్లో విభజన కలిగిస్తోందని విమర్శించారు. గవర్నమెంట్ ఆఫీషియల్ ఉంటే, అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉంటే, ఎవరైనా గవర్నమెంట్లో సభ్యులు ఉంటే వాళ్ళు 4 గంటల తర్వాత వాళ్ళకి చుట్టి. ఈ విధంగా ఒక సర్కులరు కాంగ్రెస్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. నేను తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, నవరాత్రి హిందువులకి ఒక పెద్ద పండగ, 9 రోజు ఒక పొద్దు ఉంటారు. అప్పుడు ఇట్లాంటి సర్కులర్ రిలీజ్ చేయాలని మీకు ఆలోచన రాలేదా? హిందూ ఫెస్టివల్ కి ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు మీ గవర్నమెంట్, అది మీకు కనబడుతుందా? నవరాత్రిలో జాగరణలు చేస్తే కేసులు బుక్ చేసిన మీ పోలీసులు, మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హిందూ ఫెస్టివల్ పై ఈ విధంగా దౌర్జన్యం జరుగుతుంది. కొన్ని రోజు ముందే మీ కమిషనర్ గారు ఒక మీటింగ్ పెట్టి రామనవమి కానీ ఉగాది కానీ ఏదైనా హిందూ ఫెస్టివల్లో సౌండ్ పెడితే కేసులు పెడతాం, జైలుకి పంపిస్తామని
ఒక వార్నింగ్, ఒక మీటింగ్ కూడా పెట్టినారు మీ కమిషనర్ గారు, అది కూడా మీకు కనబడలేదా? మాకే వార్నింగ్లు ఇచ్చినారు, ఈ సంవత్సరం రామనవమి రోజు మీరు సౌండ్ సిస్టమ్ పెడితే లోపటేస్తాం అని వార్నింగ్లు ఇస్తే అది కూడా మీకు కనబడతలేదా? కానీ రంజాన్ పండగ మీకు కనబడింది. రంజాన్ పండగలో ముస్లిమోలు ఒక్క పొద్దు ఉంటారు, వాళ్ళకి ఒక స్పెషల్గా ఒక సర్కులర్ తీయాలి, 4 గంటల తర్వాత వాళ్ళకి చుట్టి ఇవ్వాలి. ముస్లిం సోదరు వల్లనే నేను ముఖ్యమంత్రి అయినా, హిందూ ఓట్ల వల్ల నేను ముఖ్యమంత్రి కాలేదు. అదే ఆలోచన మీలో ఉంటే ఆ ఆలోచన తీసేయండి. ఇవాళ తెలంగాణలో ఎన్ని % హిందువులు ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేసుకోండి ముఖ్యమంత్రి గారు. కానీ మీరు ఇవాళ చేస్తున్న తప్పులు నెక్స్ట్ ఎలక్షన్లో కనబడుతుంది. హిందువులారా మేల్కోండి, చూడండి. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హిందువుల పైన దౌర్జన్యం ఏ విధంగా పెరిగింది, హిందూ ఫెస్టివల్ పైన ఏ విధంగా వాళ్ళు యాక్షన్లు తీసుకుంటున్నారు, కేసులు చేస్తున్నారు చూసుకోండి. అదే సేమ్ తెలంగాణలో కూడా అవుతుంది. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.